తెలుగువాడి కీర్తిని నలుదిశలా చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు అని సోమశిల జలాశయ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా చేజర్ల మండలం నాగులవెల్లుటూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు వేలూరు రేవతి చౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగువాడి కీర్తిని నలుదిశలా చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు అని సోమశిల జలాశయ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా చేజర్ల మండలం నాగులవెల్లుటూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు వేలూరు రేవతి చౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ నిర్వహించేటువంటి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ చిరస్మరణీయుని మహనీయుని తలుచుకుంటూ ఆయన చేసినటువంటి మంచి పనులు, చేసినటువంటి పరిపాలనా దక్షతను గురించి ఇక్కడ చర్చించుకుంటూ అందరం కూడా ఈరోజు రక్తదాన శిబిరం కానివ్వండి, ఎన్టీఆర్ మెగా రక్తదాన శిబిరం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా మా గ్రామంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో 1983కు ముందు, 1983 తర్వాత అని పెద్దలు చెప్తూ ఉంటారు. మాకు కరెక్ట్గా తెలియదు, కానీ 1983లో ఉన్నటువంటి పరిస్థితులు పెద్దలు చెబుతుంటే ఆ రోజు తెలుగువారంటే ఉండేటువంటి చిన్నచూపుకు, ఢిల్లీ పెద్దల అహంకారం, ఇవన్నీ కలిసి తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి పేరుతో ఆ రోజు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీని స్థాపించడం మన దేశ చరిత్రలోనే ఏ పార్టీకి దక్కనటువంటి గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కిందని చెప్పొచ్చు. ఎక్కడా లేని విధంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టినటువంటి పార్టీ ఈ భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ. అందుకే ఆ మహనీయునికి అంత ప్రత్యేకత ఉంది. మహిళలకే కాదు, బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరికైనా సరే అత్యున్నత చట్టసభలకు పంపి ఈరోజు అందరికీ కూడా ఏకపక్షంగా కాకుండా అన్ని కులాలకి, వర్గాలకి, మతాలకి అతీతంగా అందరికీ పైకి తీసుకొచ్చి పార్టీలో సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలని మంత్రులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా పార్టీ మీద ఉండేటువంటి అభిమానం, ఎన్టీఆర్ గారి మీద ఉండేటువంటి గౌరవంతో మేము ఇదే విధంగా జరుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం అని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు ఎన్టీ రామారావు గారు మాకు చేస్తున్నారు. ఈరోజు మేమందరం ఇంత అభివృద్ధిలో ఉన్నాము. పాడి పంటలు కావచ్చు, పశు సంపద ఏదైనా కావచ్చు, మా వంతు మేము ఇప్పటికి కాదు జన్మాంతరం గుర్తుండిపోయేలా మాకు చేశారు. మన చైర్మన్ సార్ చెప్పినట్టు పార్టీలో అధికారికంగా ఉన్నా లేకపోయినా ఎప్పటికీ మేమందరం కలిసి మాకు ఇంత అభివృద్ధి, ఇంత సహాయం చేసినటువంటి మన డాక్టర్ ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.